హలో ఫ్రెండ్స్, నేను మీ మహేంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి ఫోటో ఎడిటింగ్ని పిక్సార్ట్లో మీ ఫొటోస్తో సింపుల్గా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. పిక్సార్ట్ నేను వాడుతున్నది ప్రో, చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కడ దొరుకుతుందో కూడా చెప్తాను. చివరి వరకు చూస్తే వివరంగా ఉంటుంది. ఓకే, డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేస్తే ఈ పోస్ట్లోకి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళి ఈ 3 ఫైల్స్ని చేసుకోండి. ఓకే, ఆ తర్వాత పిక్సార్ట్ని ఓపెన్ చేసుకోండి. నేను వాడుతున్న పిక్సార్ట్ చాలా బాగుంది. ఇది గోల్డ్ అనొచ్చు, ప్రో అనొచ్చు. చివరి వరకు చూస్తే చెప్తాను. ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేయండి. ముందుగా బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. వీడియోని మాత్రం లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. మొదటిసారి మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని సూపర్ అని, నైస్ అని ఏదైనా చిన్న కామెంట్ ఒకటి పెట్టండి. ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో యాడ్ ఫోటో పైన క్లిక్ చేశాను. ఫోటోని యాడ్ చేసుకున్నాను. బాయ్స్ గర్ల్స్ చేసే విధానం ఒకటే, ఫొటోస్ మాత్రమే మారుతాయి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో బ్లెండు, స్క్రీను, ఫోటో సైజును అడ్జస్ట్మెంట్ చేసి కరెక్ట్గా ఇలా మిడిల్లోకి పెట్టండి. ఈ బాక్స్లోకి టాప్లో ఉన్న ఎరేజరు హార్డ్నెస్ని తగ్గించి బ్రష్ సైజుని పెంచుకొని చుట్టూ ఈ టెక్స్ట్ పైకి, ఇక్కడ ఉన్న వాటి పైకి వచ్చిందాన్ని నీట్గా ఎరేజ్ చేసుకోండి. ఇలా ఎరేజ్ చేసుకొని టాప్లో ఉన్న రైట్ మార్కు ప్లస్ యాడ్ ఫోటో, బ్లాక్ షాడోని తీసుకోండి. ఇక్కడకు పెట్టండి సైజుని అడ్జస్ట్మెంట్ చేసి. ప్లస్ యాడ్ ఫోటో, మీ ఫోటోని ఫుల్లీ యాడ్ చేసుకొని రిమూవ్ బీజీ, రిమూవ్ బ్యాక్గ్రౌండ్, ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది. ఇది గోల్డ్ కానీ ప్రో కానీ చాలా బాగా పనిచేస్తుంది, యాక్యురేట్గా ఉంటుంది. సో దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేసి ఇక్కడికి పెడుతున్నాను. నేను వాడుతున్న పిక్సార్ట్ ఎక్కడుందో చెప్తాను, జాగ్రత్తగా ఇవ్వనండి. నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది. నా ఐడి వచ్చేసి పగిడి మహేంద్ర, గుర్తుంచుకోండి. నా ఐడి పగిడి మహేంద్ర. ఇన్స్టాగ్రామ్లో 1,26,6,000 చిల్లర ఫాలోవర్స్ ఉంటారు. 1,26,6,000 ఉన్నారు దగ్గర అనుకోండి. అందులోకి వెళ్ళి మీరు ఫాలో చేయండి. వీడియోస్లో కిందకు చూసుకుంటూ వెళ్తే పిక్సార్ట్తో మీకు కనపడుతూనే ఉంటుంది. ఆ వీడియో చూస్తే వివరంగా చెప్పాను ఎక్కడ దొరుకుతుంది, ఎలా చేసుకుంటారని స్టెప్ బై స్టెప్ గైడ్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఓకే, ప్లస్ టెక్స్ట్, ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. మీకు ఈ ఫాంట్ స్టైల్ అయితే రాదండి, బ్లాక్ కలర్ తీసుకున్నాను. మీకు ఈ ఫాంట్ స్టైల్ అయితే రాదు. మీకు వచ్చే ఫాంట్ స్టైల్ నార్మల్గా ఇలా ఉంటుంది. మీరు ఏం చేయాలంటే సియాల్ అని ఉంటుంది, ఇక్కడ ఇది క్లిక్ చేస్తే మై ఫాంట్స్ అని ఉంటుంది. టాప్లో యాడ్ ఫాంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ని సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్కి వస్తుంది. ఇది క్లిక్ చేస్తే స్టైల్ మారుతుంది. అప్పుడు ఈ టెక్స్ట్ సైజుని అడ్జస్ట్మెంట్ చేసి ఇక్కడికి పెట్టండి. టెక్స్ట్ సైజుని అడ్జస్ట్మెంట్ చేసి ఇక్కడికి పెట్టండి. పెట్టేసి టాప్లో ఉన్న రైట్ మార్కు. బాగుంది, చూడండి ఎంత బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు టాప్లో ఉన్న సేవ్ సింబల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. చూశారు కదా, సింపుల్గా అయిపోయింది. లైక్ చేయండి. ఇలాంటి ఎడిటింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.